తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. బద్రీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ కొద్ది రోజుల్లోనే యాక్టింగ్ కి గుడ్ బై చెప్పేశారు. చాలా కాలం తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ మీద ఫోకస్ చేస్తున్న ఈమె బిగ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఒకసారి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు ట్రై చేశారు. కానీ ఆ మూవీ ఆశించిన రిజల్ట్ ఇవ్వకపోవడంతో షార్ట్ గ్యాప్ తర్వాత మళ్ళీ ట్రై చేస్తున్నారు. ఇందుకే రేణు చేస్తున్న లేటెస్ట్ మూవీ ఏంటి? ఆ సినిమాతోనైనా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందా? ఒకప్పుడు హీరోయిన్ గా స్క్రీన్ మీద సందడి చేసిన రేణు దేశాయ్ ఆ తర్వాత డైరెక్షన్, ప్రొడక్షన్ అంటూ బిజీ అయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత రవితేజ హీరోగా వచ్చిన పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావుతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో సంఘ సంస్కర్త హేమలత లవణం పాత్రలో కనిపించిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో రేణు రీ ఎంట్రీకి సరైన బ్రేక్ రాలేదు. టైగర్ నాగేశ్వరరావు సినిమా మెప్పించలేకపోయినా రేణు దేశాయ్ యాక్టింగ్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అందుకే మరో బంపర్ ఆఫర్ ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఓం సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు రేణు దేశాయ్. ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి భార్యగా ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్లో రెగ్యులర్ అక్క, వదిన లాంటి పాత్రలు కాకుండా స్పెషల్ ఐడెంటిటీ ఉండే క్యారెక్టర్స్ని ఏరికోరి సెలెక్ట్ చేసుకుంటున్నారు రేణు దేశాయ్. వేగంగా సినిమాలు చేయడం కన్నా మంచి రోల్స్లో మెప్పించేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఓం సినిమాలో ఆమె చేస్తున్న క్యారెక్టర్ ఫ్యూచర్లో ఆమెకి అలాంటి మరిన్ని క్యారెక్టర్స్ని తెచ్చిపెడుతుందేమో చూడాలి. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.